వాసు వైషు కేసు వదిలేట్టులేడు. వాసు ఒక పోలీస్ ఆఫీసర్, వాడి పని వాడు చేసుకుంటున్నాడు. మన పని మనం చూసుకుందాంరా. వాడు నన్ను అనుమానిస్తున్నాడు. నీ టెన్షన్ చూస్తుంటే ఆ హత్య నువ్వే చేసి భయపడుతున్నట్టుంది. చెప్పినా చెప్పకపోయినా హత్య చేసింది నేనే. సో నువ్వు చేయకోసుకోవడం, పోలీసులకి వైశాలి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పమన్నది ఇవన్నీ వాసుకి నీ మీద అనుమానం రాకూడదనేగా. వాసు ఒకప్పుడు వైశాలి లవర్ కనుక ముందు కంటే నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేయమంటావు? అన్ని బెడ్రూమ్లో కూర్చొని చూసినట్టు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడో తెలియట్లేదు. వైశాలి చెప్పుంటుంది. మరేంట్రా మరి ఇప్పుడే చెప్పేది? ఇట్స్ అ షాక్ టు మీ, యు నో. ఓకే, రిలాక్స్. సార్, రై తన దివ్యగా ఒకే అపార్ట్మెంట్లో ఉన్నందువల్ల ఏర్పడిన పరిచయమా, లేక వైశాలి వల్ల ఏర్పడిన పరిచయమా? బానేరా? వైశాలి పోతే లైఫ్లో అన్నీ పోయినట్టు అనుకోకు. దివ్య ఉంది. ఏంట్రా నువ్వు అనేది? దివ్యని పెళ్లి చేసుకో. నీకు ఒక రకమైన సపోర్ట్, ఒక సేఫ్టీ కూడా అనుకో. రేపు నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే టేక్ హర్ ఆన్ యువర్ సైడ్. బాలా, బాగా ఆలోచించు. నేను చెప్పింది మర్చిపోకు. రేపు చూస్తే నీకు తెలుస్తుంది. అభి, ఏమైందమ్మా? ఏమైందిరా? అయ్యో, మీకేమైందండి? రేపు స్కూల్లో జరగబోయే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో తన వేషం వేయబోతోంది. పాపం అదేదో మీకు చూపిద్దామని దగ్గరకు వస్తే ఇలా దయ్యం పట్టినట్టు అరిచి పాపను భయపడతారేంటి? అవునే, నాకు దయ్యమే పట్టింది. దీనికి ఇంతకంటే వేషమే దొరకలేదా? పండే, మీకు అసలు ఏమైందో తెలియట్లేదు. నేను వెళ్ళి మెడిసిన్ తెస్తాను. నువ్వు రారా బంగారం.